నవీన్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. సిటీలో కొత్తగా ఒక పోర్షన్ అద్దెకు తీసుకున్నాడు. పక్క పోర్షన్లో సుమిత్ర అనే ఆంటీ తన కుటుంబంతో ఉంటోంది. ఆమె చాలా అందంగా, గంభీరంగా ఉంటుంది. ఒకరోజు రాత్రి 11 గంటల సమయంలో నవీన్ ఆఫీస్ పనిలో ఉండగా సడన్గా సుమిత్ర ఆంటీ తలుపు తట్టింది. ఆమె చేతిలో ఒక పొడవైన స్టీల్ వస్తువు ఉంది. దానినుంచి వింతగా శబ్దాలొస్తున్నాయి. నవీన్ తలుపు తీయగానే ఆమె లోపలికి వచ్చి మెల్లగా గడియపెట్టింది. నవీన్కు గుండె ఆగిపోయినంత పనయ్యింది. ఆంటీ, ఈ టైంలో ఇక్కడేంటి? అంకులేరీ? అని భయంతో అడిగాడు. ఆమె నవ్వుతూ, అంకుల్ ఊరెళ్ళాడు నవీన్. నీకు ఆ సుఖం కావాలని నాకు తెలుసు. అందుకే ఎవ్వరికీ తెలియకుండా వచ్చాను. ఒక్కసారి ఇది నీ లోపలికి వెళ్ళిందంటే ఆ హాయే వేరు అని వాడి బెడ్డుమీద కూర్చుంది. నవీన్ వణుకుతూ, ఆంటీ, వద్దాంటీ, ఎవరైనా చూస్తే బాగుండదు అని ఏడ్చేశాడు. కాని ఆమె వినకుండా, సిగ్గుపడకు, మొదట కొంచెం నొప్పిగా ఉన్నా ఆ తర్వాత నీకు చాలా రిలీఫ్గా ఉంటుంది అని వాడి చెయ్యి పట్టుకుని తనవైపు లాక్కుంది. ఆమె వేడి శ్వాస వాడి ముఖానికి తగుల్తోంది. ఆంటీ ఆ స్టీల్ వస్తువును వాడి నడుము దగ్గర పెట్టి ఒక్కసారిగా లోపలికి తోసింది. అబ్బా, మండుతోందాంటీ, వదిలేయండి అని నవీన్ మెలికలు తిరిగిపోతున్నాడు. ఆమె మాత్రం వదలకుండా తన శక్తంతా ఉపయోగించి వాడి వెన్నెముక మీద, భుజాలమీద ఆ వస్తువుతో గట్టిగా రాపిడి చేస్తోంది. ఇంకొంచెం ముందుకు, అది నీ నరాల లోటు వరకు వెళ్ళాలి అని ఆమె వేగం పెంచింది. నవీన్ ముఖం ఎర్రగా మారిపోయింది. అలా ఒక 10 నిమిషాలు ఆ చీకటి గదిలో వాళ్ళిద్దరూ ఆ వస్తువుతో ఏదో చేస్తూనే ఉన్నారు. ఏంటి నవీన్, ఇంకా నిద్రపోతున్నావా? ఒంటరిగా ఉంటున్నావు. బయట తిండి తిని ఆరోగ్యం పాడుచేసుకోకు. ఇదిగో నీకోసం వేడివేడి అట్లు, దోసెలు, అల్లం చట్నీ చేశాను అంటూ లోతలికి వచ్చింది. ఆమె మాటల్లో ఒక తల్లిలాంటి ప్రేమ, ఒక అక్కలాంటి ఆప్యాయత కనిపించింది. నవీన్కు సిటీలో మొదటిసారి తన ఇంట్లో ఉన్న భావన కలిగింది. నవీన్ ఆ దోసెలు తింటుంటే ఆంటీ పక్కనే కూర్చుని వాడి ఇంటి విశేషాలు, ఆఫీస్ కష్టాలు అడిగి తెలుసుకుంది. చూడు నవీన్, ఇక్కడ నీకు ఏ అవసరం వచ్చినా మొహమాటం పడకుండా నన్నడుగు. నిన్ను చూస్తుంటే మా తమ్ముడు గుర్తొస్తున్నాడు అని చెప్పింది. ఆ రోజునుంచి నవీన్కు ఆంటీ కేవలం పక్కింటి ఆవిడ మాత్రమే కాదు, ఒక కుటుంబ సభ్యురాలిగా మారిపోయింది. అంకల్ ఆఫీస్కి వెళ్ళాక ఆంటీ ప్రతిరోజూ నవీన్కు ఏదో ఒక వంటకం పంపిస్తూ ఉండేది. ఒకరోజు నవీన్కు ఆఫీస్లో చాలా ఒత్తిడి వచ్చి నీరసంగా ఇంటికొచ్చాడు. అది గమనించిన ఆంటీ వాడికి ధైర్యం చెప్పి తన చేత్తో కాఫీ కలిపి ఇచ్చింది. ఆ చిన్న చిన్న పలకరింపులే నవీన్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఒక శనివారం రాత్రి నవీన్కు విపరీతమైన జ్వరం వచ్చింది. వణుకుతూ బెడ్పై పడుకున్నాడు. బయటికి వెళ్లి మందులు తెచ్చుకునే ఓపిక కూడా లేదు. ఆ సమయంలో సుమిత్ర ఆంటీ పాలు తీసుకుని వాడి గదిలోకి వచ్చింది. నవీన్ పరిస్థితి చూడగానే ఆమె కంగారు పడిపోయింది. వెంటనే తన ఇంట్లోకి వెళ్లి అంకల్ను పిలిచింది. ఇద్దరూ కలిసి నవీన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. డాక్టర్ మందులు రాసి విశ్రాంతి తీసుకోమన్నారు. ఆ రాత్రంతా ఆంటీ నవీన్ పక్కనే కూర్చుని తడిగుడ్డతో వాడి నుదురుని తుడుస్తూ జ్వరం తగ్గేలా చూసింది. తెల్లవారుజామున నవీన్ కళ్ళు తెరిచి చూసేసరికి ఆంటీ అక్కడే నిద్రపోకుండా ఉంది. నవీన్, ఇప్పుడెలా ఉంది బాబూ? భయం లేదులే, నేనున్నాను కదా అని ఆమె అన్న మాటలు నవీన్ గుండెకు ఎంతో ఊరటనిచ్చాయి. ఆ క్షణంలో నవీన్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈ నగరంలో తనకంటూ ఒక ఆత్మీయురాలుందని వాడికర్థమైంది. తర్వాత కొన్ని రోజులు ఆంటీ స్వయంగా పథ్యం వంటలు చేసి నవీన్కు తినిపించింది. కేవలం తిండి మాత్రమే కాదు, వాడి బట్టలు సర్దడం, గదిని శుభ్రంగా ఉంచడం వంటి చిన్న చిన్న పనులన్నీ ఒక తల్లిలా దగ్గరుండి చూసుకుంది. నవీన్ జ్వరం తగ్గి ఆఫీస్కు వెళుతుంటే ఆంటీ, జాగ్రత్తగా వెళ్ళు, మధ్యాహ్నం క్యారియర్ పంపిస్తాను అని చిరునవ్వుతో చెప్పింది. సిటీలో వేలమంది మనుషులున్నా మనల్ని ప్రేమగా పలకరించే ఒక్క మనిషి ఉంటే చాలు అన్న సత్యాన్ని నవీన్ గ్రహించాడు. సుమిత్ర ఆంటీ రూపంలో వాడికి ఒక దేవతలాంటి మనిషి దొరికింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, రక్తం పంచుకున్నవాళ్లే కాదు, తోటి మనిషిని ప్రేమగా చూసుకునే ఎవరైనా మనకి సొంతవాళ్లే.